ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలోని రైతు వేదికలో మండల స్థాయి అధికారులతో వర్షాకాలంలో వచ్చే డయేరియా, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులపై జైనద్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ నయనత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైనద్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ అధికారి డాక్టర్ నయనత మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే గ్రామ పంచాయతీ ఉన్న పంచాయతీ అధికారులు తమ తమ పరిధిలోని గ్రామాల్లో చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జైనద్ మండల ఎంపీడీఓ, మండల అధికారులు, గిమ్మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుచాల, జైనద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ వేణుగోపాల స్వామి, పంచాయతీ కార్యదర్శులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, ఇంకా ఏముంటాయి, చికెన్ గున్యా, జపానీస్ ఎన్కెఫలైటిస్. ఈ వ్యాధులన్నీ దోమల వల్ల సంక్రమించే వ్యాధులు. ఇవి సీజన్లో రావడం జరుగుతుంది. చాలా మెరుగైన సేవలు అందించి దాన్ని ఎక్కడం జరిగింది. దీంట్లో సమావేశం ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాకాలంలో మనం కావడం జరిగింది. ఏటం ఏంటంటే ఇక్కడికి భారీ వర్షాలు రావాల్సి ఉంది. ఈరోజు మేము జైనద్ రైతు వేదికలో ఆల్ మండల అధికారులు మరియు విత్ లైన్ డిపార్ట్మెంట్తో మేము సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు రెయినీ సీజన్ ప్రారంభమైనందున సీజన్ వ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. మరియు అంతేకాకుండా సీజన్ వ్యాధులు ఒకవేళ వస్తే సీజన్ వ్యాధుల నివారణ చర్యలు కూడా మేము చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏ విలేజ్లో అయినా కూడా డెంగ్యూ కానీ మలేరియా కేసెస్ కానీ డయాగ్నోస్ అవుతే అక్కడ పిన్ పాయింట్ యాక్టివిటీస్ ఏం చేయాలి, ఎవ్రీ